రైట్ చెప్పనా ఏంది వర్షం పడేటప్పుడు మనం వైపర్ ఎట్లా చేయాలి అసలు? ఇప్పుడు వైపర్ ఎట్లా ఆన్ చేయాలనేది నీ డౌట్. ఈ వైపర్ అనేది ఇది దానిపైన రాసింది ఉంటుంది చూసుకో. ఓకే, ఈ వైపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఉందా, ఇది ఏం రాసింది, ఫుల్ అని రాసింది. సో ఇది పోయింది మన దానిపైన. ఇది ఫుల్ అని అంటే ఇట్లా పైన ఫుల్ చేసినాం అనుకో, వైపర్ ప్లస్ వాటర్ రెండు వస్తాయి. వాటర్ వస్తాయి, దాంతోపాటు వైపర్ వస్తాయి. ఈ కింద చూడు ఐఎన్టీ అని ఒకటి ఉందా, దాన్ని ఇట్లా ఒకసారి వేసినామంటే ఒకసారి ఇట్లా వచ్చి కొద్దిసేపు ఆగి, ఒకసారి వైపర్ ఇట్లా వచ్చి కొద్దిసేపు ఆగి మళ్ళీ కొద్దిసేపు వస్తుంది. దాని తర్వాత ఇది వస్తుంది చూడు. మళ్ళీ వర్షం లైట్గా పడేటప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు దాని కింద ఇంకొకటి ఉందా, దాన్ని ఇది పెట్టుకున్నాం అనుకో, ఇట్లా స్లోగా కంటిన్యూ వస్తూ ఉంటుంది. ఈ కింద హై ఉంది ఇంకోటి, ఈ హై పెట్టుకుంటే ఇట్లా స్పీడ్ వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు వేయాలా, హెవీగా రెయిన్ పడేటప్పుడు వేయాలి. ఇది మీడియం రెయిన్ పడేటప్పుడు మనకు ముందు కనిపించేటట్టు లేదు అని అనుకున్నప్పుడు వేయాలి. ఇది ఇప్పుడన్నా లైట్గా వర్షం పడుతున్నప్పుడు ఒకసారి వచ్చి క్లీన్ అయితే సరిపోతుంది అన్నప్పుడు వేయాలి. ఓకేనా, ఇది వైపర్కి సంబంధించింది. ఇది మొత్తం ఇట్లా పైన స్టీరింగ్ సైడ్ పుల్ చేస్తే ఏమైతే వాటర్ ప్లస్ వైపర్. ఓకేనా, సో వర్షం వచ్చేటప్పుడు మనకు వాటర్ అవసరం లేదు కాబట్టి నార్మల్గా ఇప్పుడు నన్ను ఆపినప్పుడు దానిపైన డస్ట్ పడ్డప్పుడు వైపర్ ఇట్లా పైన పుల్ చేస్తే వైపర్ వస్తుంది, దాంతోపాటు వాటర్ వస్తుంది. నెక్స్ట్ టైం ఈ వర్షం పడేటప్పుడు ఇట్లా స్లోగా 1, 2, 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్లోగా ఒకసారి వచ్చి ఆగుతుంది, సెకండ్ స్టెప్ వచ్చేసి స్లోగా కంటిన్యూ తిరుగుతూ ఉంటుంది, థర్డ్ స్టెప్ స్పీడ్ తిరుగుతుంది. ఓకేనా, రైట్, క్లారిఫై. దీని గురించి క్లారిటీ వచ్చిందా వైపర్ గురించి?